హలో క్రికెట్ లవర్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మా అశ్వ మ్యాచ్ ఉండే, సో నేను చూడడానికి వచ్చిన. రాగానే మా సబ్స్క్రైబర్స్ కలిసింది. ఇక మా అశ్వగాడు అయితే ఫస్ట్ బాల్ వైడ్ వేసిండు, సెకండ్ బాల్ అయితే డైరెక్ట్ నో వేసి 4 ఇచ్చేసిండు. ఇక థర్డ్ బాల్ అయితే కిర్లచ్చి బౌల్ వేసిండు. ఏమన్నా బౌలింగ్ వేసిండు, ఆ గ్రేట్ బౌలింగ్ అశ్వ. ఇక మా ఆవేద్ అయితే ఫుల్ ఖుషి అయిపోతాను నెక్స్ట్ ఓవర్ వాందని, కానీ వన్ ఓవర్లు అయితే వాన్ అయితే పొట్టు రాకిండు. ఫ్రెండ్స్ మధ్యకుండా తో బ్యాట్స్మెన్ కబీర్ భాయ్ తెలుసుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ బాల్ అయితే ఖతర్నాక్ సిక్స్ కొట్టిండు ఆపోజిట్ బ్యాట్స్మెన్. గ్రేట్ బ్యాటింగ్ బాయ్, గ్రేట్ షాట్. ఇక నెక్స్ట్ బాల్ అన్నొచ్చిండు బౌలింగ్ కి, వాళ్ళ అన్న రాగానే ఖతర్నాక్ కట్టేసిండు, కానీ వాడైతే ఈజీ క్యాచ్ వదిలిపెట్టిండు. అరే ఏం ఫీల్డింగ్ వేసుకున్నారు సో నువ్వు. నెక్స్ట్ బాల్ అయితే ఖతర్నాక్ కట్టేసి అవుట్ చేసిండు. గ్రేట్ బౌలింగ్ రా సోను, కీప్ ఇట్ అప్, గ్రేట్ బౌలింగ్, గ్రేట్ కమ్ బ్యాక్. ఫైనల్లీ ఆపోజిట్ టీమ్ 9 ఓవర్స్ కి 55 రన్స్ కొట్టింది. నెక్స్ట్ మా సోను అయితే ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేసింది. అక్కడ ఏం ఫీల్డింగ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్. ఆపోజిట్ టీమ్ 10 ఓవర్స్ లో 60 రన్స్ కొట్టింది, కానీ మా అశ్వర్ అయితే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయింది. అక్కడ ఏం బ్యాటింగ్ చేస్తున్నారా. నెక్స్ట్ మా అర్బాజ్ వెళ్ళింది, వాడైతే తెలంగాణలో వాడిని ఫర్దీన్ కాదని పిలుస్తారు. వీని గేమ్ అయితే డేంజరస్ ఉంటుంది. ఆపోజిట్ టీమ్ ఎంత పెద్దదైనా వీడి పిచ్ మీద అవుతే మ్యాచ్ మొత్తం మన సైడ్ కొడతాడు. అందుకనే ఫ్రెండ్స్ మేము తెలంగాణలో వీడిని ఫర్దీన్ కాదని పిలుస్తాం. అంతలోపైన వాడైతే ఖతర్నాక్ సిక్స్ కొట్టిండు. అరే గ్రేట్ షాట్ రా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వాడైతే అవుట్ అయిపోయిండు. ఇక ఆపోజిట్ టీమ్ ఫుల్ ఖుషి అయిపోయింది వాడు అవుట్ అయిపోతే. నెక్స్ట్ వాళ్ళ అన్న వెళ్ళిన బ్యాటింగ్ హెలికాప్టర్, వాడు వెళ్ళగానే ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టి. నెక్స్ట్ మా ఎజాజ్ భాయ్ అయితే సీనియర్ మోస్ట్ ప్లేయర్, ఖతర్నాక్ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించేసిండు. గ్రేట్ బ్యాటింగ్ ఎజాజ్ భాయ్. సో ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే సెమీఫైనల్ మ్యాచ్ గెలిచి మేమైతే బజ్జీలు తిని సీదా ఇంటికి వెళ్ళిపోయినాం. బాయ్.